Good afternoon. Welcome to the Hindu newspaper editorial analysis. At the same time, the vocabulary that is also used in that editorial written by the person. At the same time, we also will go in for a detailed discussion about the heading. Clear? So, without much ado, let's go in for the passage today. What is he talking about? The Constitution, a surprise entrant in pole battlefield. రాజ్యాంగాన్ని ఒక ఆశ్చర్యార్థకం అన్నమాట. రాజ్యాంగాన్ని కూడా ఒక సబ్జెక్ట్ మ్యాటర్గా ఒక సర్ప్రైజ్ ఎంట్రెంట్ అన్నమాట. అనుకోలేదు ఎవరు ఒకరోజు రాజ్యాంగాన్ని కూడా రాజకీయంలో మనం వాడుకోవాల్సి వస్తుంది అని. రాజకీయ రణరంగంలోని ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా ఒక పార్ట్గా పెట్టుకొని ఒక సర్ప్రైజ్ ఎంట్రెంట్ అంటే ఎవ్వరు అనుకోని విధంగా ఇది జరిగిందనమాట. దీన్ని ఈ నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ అంతా చదువుతాం. ఫస్ట్ ఏమన్నారు? ద చక్కీపట్ నేబర్హుడ్ ఆఫ్ ఆగ్రా. ద చక్కీపట్ నేబర్హుడ్ అంటే పరిసర ప్రాంతాలు ఆఫ్ ఆగ్రా ఇన్ ఉత్తరప్రదేశ్ వాజ్ అడార్న్డ్. ఫస్ట్ వర్డ్ వాజ్ డెకరేటెడ్. అడార్న్డ్ అంటే ఏంటి? డెకరేటెడ్. వాజ్ అడార్న్డ్ విత్ ఫ్లాగ్స్. ఫుల్ ఫ్లాగ్స్ అన్నీ పెట్టారనమాట. ఆఫ్ బిఆర్ అంబేద్కర్ విత్ ద ట్యాగ్ లైన్. బిఆర్ అంబేద్కర్ గారిది అడార్న్డ్ విత్ ఫ్లాగ్స్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఫ్లాగ్స్ అన్నీ దారి పొడుగున బిఆర్ అంబేద్కర్ గారు ఫ్లాగ్సే. అక్కడ ట్యాగ్ లైన్ అంటే మనకి పంచ్ లైన్ ఏంటంటే కిందన కలం కా బాద్షా అని అన్నారు. అంటే ఏంటి? ఆయన మాస్టర్ ఆఫ్ ది పెన్. ఆయన ఎవరైనా మాస్టర్ ఆఫ్ ది పెన్. ఎందుకంటే ఆయనే కదా మరి రాజ్యాంగాన్ని అంతా రాశారు. ఆయన ఫుల్ టీం అంతా కలిపి. సో మాస్టర్ ఆఫ్ ది పెన్, కలం కా బాద్షా, అది హిందీలో అన్నారనమాట. అండ్ ఎల్యూషన్ అంటే రిఫరింగ్ ఇండైరెక్ట్లీ. అండ్ ఎల్యూషన్ టు ద సెమైనల్ రోల్. సెమైనల్ కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్. సెమైనల్ టు ద సెమైనల్ రోల్ ఆఫ్ అంబేద్కర్ ఇన్ డ్రాఫ్టింగ్. డ్రాఫ్ట్ చేశారంటే రాశారనమాట లిఖితపూర్వకంగా. డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం అనమాట. భారత రాజ్యాంగాన్ని రాశారు. వీ స్పోక్ టు గ్రూప్ ఆఫ్ యంగ్ జాటవ్ మెన్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ జాటవ్ మెన్తోని వీ స్పోక్ అంటే ఎవరు? మన ఆథర్ గారు మాట్లాడారు అనమాట. ఇప్పుడు జాటవ్ మెన్ అంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఎండోగామస్ క్యాస్ట్ ఆఫ్ చమార్ అంటే ఆర్ లెదర్ వర్కర్స్ అనమాట. ఇది ఒక కేటగిరీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ ది పొల్యూటింగ్ ఆక్యుపేషన్ ఆఫ్ లెదర్ వర్కర్, దే ర్యాంక్ అమంగ్ ద అన్టచబుల్ క్యాస్ట్ క్లోజ్ టు ద బాటమ్ ఆఫ్ ఇండియాస్ క్యాస్ట్ హైరార్కీ. ఇండియా యొక్క క్యాస్ట్ హైరార్కీలోని చమర్, వీళ్ళు తోలు అన్నీ చేస్తారు కాబట్టి లోయెస్ట్గా ఉన్నారనమాట. సో వీళ్ళతో మనం గ్రూప్ ఆఫ్ యంగ్ జాటవ్ మెన్ వన్స్ కోర్ అంటే సెంట్రల్ ఓట్ బ్యాంక్ అనమాట. వీళ్ళెవరు? కోర్ ఓట్ బ్యాంక్ ఆఫ్ ద బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ. మన మాయావతి గారి పార్టీ అనమాట. సో కాన్సీరామ్ గారు, మాయావతి వీళ్ళందరూ అందులో ఉండేవారు. ఇప్పటికే ఉండేవారు కాదు, ఉన్నారు. యాజ్ ద బిఎస్పి గ్రాఫ్. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క గ్రాఫ్. గ్రాఫ్ అంటే మన క్రికెట్లో తెలుస్తుంది కదా, హై స్కోరింగ్ ఓవర్స్, లో స్కోరింగ్ ఓవర్స్. బికాస్ ఆఫ్ వికెట్స్ the next batsmen have settled the innings, steadied the innings, and again there is growth. The spinners have stymied the flow. ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తాయి. యాజ్ ద బిఎస్పి గ్రాఫ్ హ్యాస్ ట్రెండెడ్ డౌన్వర్డ్స్. సో ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రకారం ఏంటి? బిఎస్పికి గ్రాఫ్ పైకి లేదు. ఇట్ ఈస్ ట్రెండింగ్ డౌన్వర్డ్స్. దీస్ మెన్, ఎవరి జాటవ్ మెన్, హ్యాడ్ ఓటెడ్ ఫర్ ద భారతీయ జనతా పార్టీ ఇన్ 2019 జనరల్ ఎలక్షన్. సో 2019లో వీళ్ళు ఎవరికి వేశారండి? భాజపాకి వేశారు. బట్ దే విల్ నాట్ సపోర్ట్ ద బీజేపీ దిస్ టైమ్. బట్ అన్నారు అనగానే ఆథర్ వెంటనే క్వైట్ కాంట్రరీ టు వాట్ హీ హెస్ టోల్డ్ ఎర్లియర్ వస్తుంది మనకి. సో ద రీజన్ ఎందుకు వేయటం లేదు ఈసారి అంటే ద కాన్స్టిట్యూషన్. రీజన్ ఏంటి? వాళ్ళు అన్నారు రాజ్యాంగం మీద మాట్లాడారు అనమాట. ద కాన్స్టిట్యూషన్ చూడండి ఎంత ఇంపార్టెంట్ వర్డ్, ద కాన్స్టిట్యూషన్. Dr. Ambedkar means everything to us. Yes, he is everything to them.
We don't think it is too easy to change the constitution, but we believe the BJP wants to change. అంత సునాయాసమేం కాదు భారత రాజ్యాంగాన్ని మార్చడం అని వాళ్ళు అన్నారు. కానీ మా నమ్మకం ఏంటంటే బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేద్దాం అనుకుంటుంది. ఓకే, ఇప్పుడు ద రెటరిక్ ఆఫ్ ఎలక్ట్రల్ డామినెన్స్, ఇప్పుడు ఈ ఆరిటారికల్ స్కిల్స్ వీళ్ళన్నీ వాడేస్తారనమాట. ఓకే, పర్సుయేజివ్ స్కిల్స్ అంటే ఎలోక్వెన్స్ అన్నీను, రెటారిక్ ఏదో లాగా వాళ్ళని కన్విన్స్ చేయాలన్నమాట. సో ద రెటరిక్ ఆఫ్ ఎలక్ట్రల్ డామినెన్స్. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుందండి? ఎలక్షన్స్ పెద్దపీట వేయాలన్నమాట. ఎలక్ట్రల్ డామినెన్స్ స్టార్ట్ అయ్యిందనమాట. ద రెటరిక్ ఆఫ్ ఎలక్ట్రల్ డామినెన్స్. వై హ్యాస్ ద కాన్స్టిట్యూషన్ ఎమర్జ్డ్? రాజకీయంలోని రాజ్యాంగం అన్నది ఎందుకు కేమ్ అవుట్, పైకి ఎందుకు వచ్చింది? ఓకే, వై డిడ్ ఇట్ స్ప్రౌట్ అవుట్? వై డిడ్ ఇట్ ఎమర్జ్ యాజ్ అన్ ఎక్స్ప్లిసిట్ వెరీ క్లియర్ సైట్ ఆఫ్ ఏంటి? ఆఫ్ కంటెస్టేషన్. సో ఇప్పుడు అందరూ దేని మీద కంటెస్ట్ చేస్తున్నారు? సడన్గా రాజ్యాంగం పెద్దపీట వేశారనమాట. వేసి ఇన్ దిస్ ఎలక్షన్ 2024 ద ప్రాక్సిమేట్ ట్రిగర్. చూడండి ఎంత మంచి వర్డ్ వాడారు ఆథర్. ఏమన్నారు ఆథర్ గారు? ద ప్రాక్సిమేట్ ట్రిగర్ ఏమంటారు? ప్రాక్సిమేట్ అనగానే వెంటనే మనం ఓకే, క్లోజెస్ట్ ఇన్ రిలేషన్షిప్, ఇమ్మీడియట్, నియర్లీ యాక్యురేట్, అప్రాక్సిమేట్. ఓకే, ఇన్ని వర్డ్స్ తీసుకోవచ్చు మనం. ద ప్రాక్సిమేట్ నియరెస్ట్ అనమాట ట్రిగర్ వాజ్ ద బీజేపీ. ఎందుకండి వీళ్ళు సడన్గా కాన్స్టిట్యూషన్ ఎమర్జ్ అయ్యింది ఇంత క్లియర్గా, అంటే వెరీ లూసిడ్లీ దాన్ని ఒక ప్రతిపాదనలో పెట్టి దాని మీద అందరూ కంటెస్ట్ చేస్తున్నారు ఈ ఎలక్షన్లోని అని అంటే ద ప్రాక్సిమేట్ ట్రిగర్, నియరెస్ట్ ట్రిగర్ ఏంటంటే బీజేపీ డిక్లరేషన్ ఆఫ్ 400 పార్. ఈసారి ఎంతమంది వచ్చేస్తారు? 400 దాటి వచ్చేస్తాం అంటున్నారు 543లో. ఓకే, ఎంపీలు వచ్చేస్తాయి 400 పార్. రిఫరెన్స్ టు ఇట్స్, ఈ రెఫరెన్స్ ఏంటి? ఓకే, 400 వస్తాయనేది రిఫరెన్స్ ఏంటంటే అసర్షన్, స్టేట్ వెరీ స్ట్రాంగ్లీ దట్ దే ఆర్ గోయింగ్ టు విన్ 400 సీట్లు, గెలిచేస్తాం అంటున్నారు అనమాట. అండ్ రిమార్క్స్ బై సమ్ లీడర్స్ ఎర్లీ ఇన్ ద క్యాంపెయిన్. కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీకి చెందిన వాళ్ళు కొన్ని రిమార్క్స్ పాస్ చేశారు. అది వాళ్ళ పర్సనల్ అవ్వచ్చు, కానీ వాళ్ళు బీజేపీ కాబట్టి జనాలు ఏమైనా పెనుభూతం దాగుందేమో అని. అండ్ రిమార్క్స్ బై సమ్ లీడర్స్ ఎర్లీ ఇన్ ద క్యాంపెయిన్, అంటే phase 1లోని phase 2లోని క్యాంపెయినింగ్ క్యాన్వాసింగ్లోని కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు దొర్లించారనమాట. ద టోటల్ ఎలక్ట్రల్ డామినేషన్ ఇన్ దిస్ ఎలక్షన్. సో ఇప్పుడు ద టోటల్ ఎలక్ట్రల్ డామినేషన్, ఈసారి ఓట్ షేర్ కానీ వాళ్ళకి 400 దాటి వస్తే టోటల్ ఎలక్ట్రల్ డామినేషన్ అయిపోద్ది. ఇన్ దిస్ ఎలక్షన్ వుడ్ ఎంపవర్, సర్వ హక్కులు ఇచ్చేస్తారు. ఎంపవర్, గివ్ ద ఎంటైర్ పవర్ టు బీజేపీ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్. బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తిని ఇచ్చాం అన్నమాట, నంబర్స్ ఇచ్చాం. అపోజిషన్ లీడర్స్ వర్ క్విక్ టు మొబిలైజ్. వెంటనే అపోజిషన్ లీడర్స్ ఏం చేశారు? దే వర్ క్విక్, తొందరగా మొబిలైజ్ అంటే గార్నర్ అంటే గ్యాదర్ చేశారు జనాల్ని. ఏమని? బాబు ఇలా జరిగిపోద్ది మీకు అని. సో బీఎస్పీ లీడర్, బహుజన్ సమాజ్ పార్టీ లీడర్ అన్నాను కదా, కాంశీరామ్ గారి శిష్యురాలు మాయావతి నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోళ్ళు. అండ్ ఫార్మర్ బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ గారు గేవ్ రౌజింగ్ స్పీచెస్. ఓకే, ఈయన ఎటువంటి స్పీచ్లు ఇచ్చారు? హీ గేవ్ రౌజింగ్ స్పీచెస్ అన్నమాట. సో ఆథరు ఎందుకు ఈ రౌజింగ్ అన్న వర్డ్ వాడారంటే, ఓకే, హీ ఈస్ టాకింగ్ అబౌట్ రౌజింగ్ స్పీచ్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ స్టర్రింగ్, ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్, ఇట్ ఈస్ బ్లేజింగ్ వెరీ స్ట్రాంగ్లీ. ఓకే, అదే నిప్పులాగా అనమాట. సో హియర్ హీ ఈస్ గివింగ్ అ రౌజింగ్ స్పీచ్. హీ గేవ్ అ రౌజింగ్ స్పీచ్. ఎవరు? ఆకాష్ ఆనంద్ గారు. ఈయన ఎవరండి? మేనల్లుడు. ఎవరికి? మాయావతి గారు. ఈవిడెవరు? బీఎస్పీ లీడరు. అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఈయన ఒక అందరినీ ప్రేరేపించే ఒక స్పీచ్ ఇచ్చారు. ఇండీడ్
డేస్ ఆఫ్టర్ మిస్ మాయావతి, ఈ స్పీచ్ ఎప్పుడు ఇచ్చారు? కొన్ని రోజుల తర్వాత. మాయావతి సాక్డ్ అంటే గోన్ సంచులు వేసి పడిసినట్టు అనమాట. ఎవరిని? ఆకాష్ ఆనంద్ని మూట వేసి కట్టేసి పార్టీలోని బయట తోలిసి. మీకు అర్థమవుతుందా? అది సాకింగ్. సాక్డ్ అంటే రిమూవ్డ్ ఫ్రమ్ ద పార్టీ అన్నది నార్మల్గా అర్థమవుద్ది. కానీ మనకు బాగా అర్థం అవ్వాలి ఈ వర్డ్ ఎలాగా, మూట కట్టడం. మూట కట్టేసి ఆకాష్ ఆనంద్ని బీఎస్పీ పార్టీలోని బయటకు వెళ్ళిపోయింది. ఓకే, దొర్లించింది మూటను బయటికి. సో ఇప్పుడు ఏం చేసింది? దొర్లించింది అనమాట. వాడిని తీసింది. ఇండీడ్ డేస్ ఆఫ్టర్ మిస్ మాయావతి సాక్డ్ ఆకాష్ ఆనంద్ ద సమాజ్వాదీ పార్టీ లీడర్. ఇలా అతన్ని తీసేయంగానే వెంటనే చూడండి ఎవరు వచ్చారు మనకి బ్యాటిల్ గ్రౌండ్లోకి. తీయంగానే వెంటనే ఎవరు వచ్చారు? ఇండీడ్ డేస్ ఆఫ్టర్ మిస్ మాయావతి సాక్డ్ ఆకాష్ ఆనంద్ సమాజ్వాదీ, ఆవిడ బీఎస్పీ, ఇక్కడ ఎస్పీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్. ఈయన ఫార్మర్ చీఫ్ మినిస్టరే ఉత్తరప్రదేశ్కి. టుక్ టు ఎక్స్. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? ఎలాన్ మస్క్ గారు ట్విట్టర్ది అనమాట. సో టుక్ టు ఎక్స్. ఎందుకు? దాంట్లో వెంటనే ఆయన మెసేజ్ పెట్టారు, పబ్లిక్లీ రిమార్క్ దట్. అందరికీ తెలిసినట్టుగా, జనాలందరికీ తెలిసినట్టుగా ఆయన ఏంటి తప్పు అనేది రిమార్క్ కూడా పెట్టారు. దట్ ఈవెన్ ట్రెడిషనల్ అంటే రెగ్యులర్ ఓటర్స్ ఆఫ్ ద బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ ఓటింగ్ ఫర్ ద ఇండియా బ్లాక్. ఓకే, ఇండియా అలయన్స్ బ్లాక్ అంటున్నారు కదా, మహాగఠబంధన్ అంటున్నారు చూడండి, ఇదే అనమాట. ఫర్ ది ఇండియా బ్లాక్ ఎందుకు వేస్తున్నారంట? ఎవరి ప్రకారం? సమాజ్వాదీ పార్టీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ గారి ప్రకారం టు సేవ్ ద కాన్స్టిట్యూషన్, టు సేవ్ ద రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి. దానికోసం ద కాంగ్రెస్ ఎస్ రాహుల్ గాంధీ గారు హెస్ టేకెన్ టు సింబాలికల్లీ అంటే చిహ్నంగా, అంటే మనం పావురం ఇస్ సింబాలిక్ ఆఫ్ పీస్, కెడూసియస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ హీలింగ్. డాక్టర్స్ దగ్గర ఉంటారు చూడండి, ఒక స్టాఫ్ ఉండి 2 పాములు ఇలా వచ్చేలా ఉంటాయి. సో ఇవన్నీ అనమాట. సో టేకెన్ టు సింబాలికల్లీ వేవింగ్ అంటే ఊపుతున్నాడు అనమాట. వేవింగ్ ఏ కాపీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని. అట్ ఈస్ క్యాంపెయిన్ ర్యాలీస్, ఎలక్షన్ క్యాంపెయిన్ ర్యాలీస్ అన్నిటిలోని ఆయన రాజ్యాంగాన్ని ఊపుతున్నాడు. అంటే ఏంటి? బాబు ఈసారి కానీ వీళ్ళు వస్తే ఇంక రాజ్యాంగం ఉండదు, దీన్ని వాళ్ళు సవరణలు చేసేస్తారు భాజపా వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ది అపోజిషన్ హ్యాస్ డిక్లేర్డ్ దిస్ ఎలక్షన్ టు బీ అ బ్యాటిల్. ఇదొక యుద్ధమే. ఎందుకంట? సేవింగ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ రెజొనెన్స్. ఓకే, అంటే మనం అన్నదానికి వాళ్ళు కూడా ఎస్ అంటే ఎస్. సో ఐ రెజనేట్ విత్ వాట్ యు సే. ఇప్పుడు సడన్గా పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళాం అనుకోండి, ఓ యువర్ చైల్డ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అని, ఐ రెజనేట్ విత్ వాట్ యు సే, షీస్ గాట్ వండర్ఫుల్ జీన్ పూల్ అంటూ ఉంటాం కదా. సో అలా రెజనెన్స్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ రెజనెన్స్ ఆన్ ది గ్రౌండ్. సో గ్రౌండ్ రియాలిటీకి తెలుస్తుంది వాళ్ళకు కూడాను. స్కాలర్స్ మేక్ అన్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్, వ్యత్యాసం, a very important distinction. How to separate this one from this one? Distinction between constitutional principles and ordinary laws. Constitutional principle అంటే ఏంటి, ఆర్డినరీగా మామూలు లాస్ అంటే ఏంటి? ఓకే, దాన్ని వ్యత్యాసం చెప్తున్నారు. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫ్రేమ్ ఫండమెంటల్ రైట్స్. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆఫ్ ఎ హయ్యర్ ఆర్డర్. ఇవి ఆషామాషి కాదు, దీస్ ఆర్ ద టాప్ ఆఫ్ ద లైన్, క్రెమ్ de la crème అన్నమాట. దట్ ఎవ్రీ సిటిజన్ మస్ట్ ఒబే. ప్రతి ఒక్క పౌరుడు దానికి శిరస్సు వంచాలి. ఆర్డినరీ లాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ రూల్స్. ఇవేంటి ఆర్డినరీ లాస్? రూల్స్ ఆఫెన్ గైడెడ్ బై కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ద సొసైటీ. ఈ ప్రిన్సిపల్స్ ఏం చేస్తాయి? దే గవర్న్ అంటే సొసైటీని ఇవి ఎలా వెళ్ళాలి, ముందుకి ఎలా రావాలి, పరిపాలనా దక్షత ఎలా ఉండాలి, ఈ దీంట్లో మనకి హెల్ప్ చేస్తాయి. ఆర్డినరీ లాస్ ఇన్ ఇండియా ఓకే రెగ్యులర్లీ పోలీస్ అవర్ స్పేసెస్. దే ఎంటర్ ఇన్ టు అవర్ స్పేసెస్, ప్రైవేట్ స్పేసెస్ తప్ప మిగతా అన్నీ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. దే డిస్క్రిమినేషన్ ఓకే
అంటే వ్యత్యాసం చూపెట్టడం. రాజ్యాంగంలో అంటారు కదా, నోబడీ షుడ్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, జెండర్, సెక్స్, ఓకే, వాట్ ఎవర్ యువర్ ఓరియంటేషన్. సో అలాంటి వ్యత్యాసం ఏం చూపెట్టకూడదు. సో కానీ దే డిస్క్రిమినేట్ and are forcibly, coercively, by the state in ways that undermine. ఇప్పుడు ఇది కానీ చేస్తే దే అండర్మైన్, అంటే దే డోంట్ గివ్ ఫ్రీడమ్, వెరీ బిగ్ అండర్మైన్, చాలా అండర్మైనింగ్ యువర్ అపోనెంట్ అంటాం కదా అప్పుడప్పుడు. దట్ లీడ్స్ టు అవర్ డిఫీట్. అవతల వాడిని మనం తక్కువగా చూసామనుకోండి, హేళనగా చూస్తున్నాం అనుకోండి, వాడే మనకి మేక్ అవుద్ది అంటాం కదా. సో వాడు అండర్మైనింగ్, మన ఫ్రీడమ్ కూడా పోతున్నాయి. దే డిస్క్రిమినేట్ అనమాట. అండ్ డిసెంపవర్, ఇంక ఎంపవర్మెంట్ ఏమి ఉండదు సిటిజన్స్కి. సర్వం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోద్ది? ఈ భాజపా పార్టీ చేతిలోకి వెళ్ళిపోద్ది అని వీళ్ళు చెప్తున్నారనమాట. సో వీళ్ళు ఏమంటున్నారు, చాలా ఇంపార్టెంట్గా తెలివైన వాళ్ళందరూ ఏంటంటే వ్యత్యాసం చెప్తున్నారు. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఆర్డినరీ లాస్ అంటే ఏంటి. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, అవి ఒక హయ్యర్ ఆర్డర్, అది ప్రతి సిటిజను శిరసా వహించాలి. ఆర్డినరీ లాస్ ఏంటంటే ఆ రూల్స్ ఆఫ్ అండ్ గైడెడ్ బై కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, ఇవి కూడా దట్ గవర్న్ ద సొసైటీ. అది పర్సన్, ఇది ఎవ్రీ సిటిజన్, ఇది సొసైటీ అంతటికి. ఇక్కడ ఏం చేస్తారు, భారతదేశంలోని ద రెగ్యులర్లీ పోలీస్ ఆర్ స్పేసెస్, అవి డిస్క్రిమినేట్ చేసేస్తాయి ఇప్పుడు. అండ్ ఆర్ యూజ్డ్ కోయర్సివ్లీ, బలవంతంగా, బై ద స్టేట్ ఇన్ వేస్ దట్ అండర్మైన్ ఫ్రీడమ్, మనకున్న ఫ్రీడమ్ని అంతగా ఎంజాయ్ చేయనివ్వకుండా అవి పెడతా ఉంటాయన్నమాట మనకి. ఓకే, పెడతా ఉంటాయన్నమాట. అండ్ డిసెంపవర్ సిటిజన్స్, ఇంకా మన పౌరులకి ఓకే అంతగా రైట్స్ అవ్వదు. దే డిసెంపవర్ దెమ్. ఓకే, వాళ్ళకి అంత దే విల్ నాట్ హ్యావ్ దట్ శక్తి టు డూ దట్. లాస్ దట్ పోలీస్ హూ యూ కెన్ మ్యారీ. ఫస్ట్ చూడండి, మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, వెదర్ యూ కెన్ యూజ్ ఇంటర్నెట్, వాట్ యూ కెన్ ఈట్, ఆర్ సమ్ ఇలిస్ట్రేషన్స్ ఆఫ్ దిస్. మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఓకే, మీరు ఇంటర్నెట్ ఏది చూడాలి, మీరు ఏ టైప్ ఆఫ్ అన్నం తినాలి, ఇవన్నీ ఓకే. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి మళ్ళీ వాటి అన్నిటి మీద కాస్త వాళ్ళకి ప్రాబ్లం వచ్చి వెనక్కి వెళ్ళారనమాట. ఇప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్. క్లియర్? సో హౌఎవర్ దీస్ లాస్ కెన్ ఆల్సో బీ ఛాలెంజ్డ్. ఈ లాస్ని కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు, మాకు దీని మీద డౌట్ ఉందండి, అండ్ మార్చచ్చు అండ్ చేంజ్డ్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ ఛాలెంజింగ్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏంటంటే మనకి ఒక బేసిస్, ఒక పునాది ఇస్తుంది అనమాట. దేనికంట? ఫర్ ఛాలెంజింగ్ డిస్క్రిమినేటరీ లా. ఈ లా నన్ను ఒకలాగా ఇంకో మనిషిని ఒకలాగా చూస్తుందండి, ఇది బాగాలేదు అని అనగానే మనం ఏం చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు. వీ కెన్ గో హెడ్ అండ్ ఛాలెంజ్. హిస్టారియన్ రోహిత్ డే బుక్, ఆయన హిస్టారియన్. ఓకే, సో చరిత్ర రాసిన ఆయన రోహిత్ డే గారు బుక్లో ఏం రాశారు, ఎ పీపుల్స్ కాన్స్టిట్యూషన్. మనందరం కలిపి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా ప్రియాంబుల్లో. అ పీపుల్స్ కాన్స్టిట్యూషన్ ఆఫర్స్ అ పవర్ఫుల్ అకౌంట్, ఇట్ విల్ గివ్ యూ అ పవర్ఫుల్ అకౌంట్. అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఆఫ్ హౌ ఆర్డినరీ సిటిజన్స్ హ్యావ్ మొబిలైజ్డ్. అందరు కలిపి అందరు ఎలా కలిశారు అరౌండ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ త్రూ అవుట్ ఇండిపెండెంట్ ఇండియా. ఓకే, త్రూ అవుట్ ఇండియా అంతా, త్రూ అవుట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నుంచి త్రూ అవుట్ ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీ టు సెక్యూర్ రైట్స్. వాళ్ళ రైట్స్ని, వాళ్ళ హక్కుల్ని ఎలాగ వాళ్ళు పరిరక్షించుకున్నారు, ఎలా కాపాడుకున్నారు. ఛాలెంజింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ డిప్రైవేషన్, డిప్రైవ్ నాట్ హ్యావింగ్. ఓకే, సో ఛాలెంజింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ డిప్రైవేషన్ అండ్ ప్రిజర్వింగ్, అంటే దాన్ని అలా జాగ్రత్త పరిచి అలా ఉంచారు. ప్రిజర్వింగ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, అందరూ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద ఐ ఆఫ్ లా. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఆర్ అట్ ద హార్ట్, ఇది గుండెకాయ దేంది, భారత రాజ్యాంగం యొక్క టోటల్ ప్రాజెక్ట్, ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్. దట్స్ ద హార్ట్. ఓకే, యాజ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి చంద్రచూడ్ పవర్ఫుల్లీ నోట్స్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అస్. ఆయన ఏమన్నారు మినర్వా మిల్స్ కేసులోని, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అస్ ది ఆబ్లిగేషన్, తప్పదు, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ సెక్యూరింగ్ టు ద పీపుల్, మనకి
ఏంటంటే ఇవ్వాలి? లిబర్టీ ఆఫ్ థాట్, మన ఇష్టం వచ్చింది ఆలోచించాలి. ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, అండ్ ద అష్యూరెన్స్, గ్యారంటీ that the dignity of the individual will at all costs, ఎంత ఖరీదైనా, will at all costs be preserved. దీన్ని మనం పరిరక్షించాలి, దీన్ని మనం కాపాడుకోవాలి, దీన్ని మనం జాగ్రత్తగా ఉంచాలి అని అన్నారు ఆయన. ఇట్ ఈస్ వెన్ ఏమంటారు ఆయన చూడండి, ఇట్ ఈస్ వెన్ చంద్రచూడ్ గారు, ఇట్ ఈస్ వెన్ these very constitutional values are challenged, ఈ basic constitutional values కానీ challenge అయితే, that the constitution rather than law enters the domain of mass politics. సో అందుకు వచ్చింది, ఇవి కానీ ఛాలెంజ్ చేస్తే the constitution rather than the laws రావు, ఇంకా కాన్స్టిట్యూషన్ వచ్చేస్తుంది ఇందులోకి. the domain, the area of మాస్ పాలిటిక్స్, డొమైన్ అంటే ఏరియా, డొమైన్ ఈజ్ ఏరియా ఆఫ్ మాస్ పాలిటిక్స్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమంటారు? అ యంగ్ బీజేపీ సపోర్టర్ ఫ్రమ్ పసీ కమ్యూనిటీ, ఇందాక జటావ్ అన్నాము, ఇప్పుడు పసీ కమ్యూనిటీ, మేక్స్ దిస్ క్లియర్. ఐఎమ్ హ్యాపీ విత్ నరేంద్ర మోడీ, బట్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ వాంట్ ఎ హిందూ రాష్ట్ర. నేను నరేంద్ర మోడీ గారితో సంతోషంగా ఉన్నాను, అలాగని హిందూ రాష్ట్ర కంప్లీట్గా వచ్చేస్తే నాకు అంత రుచించడం లేదు. అబ్సల్యూట్లీ డోంట్ వాంట్, నాకు వద్దు. వెన్ వీ ఆస్క్ హిమ్ వాట్ హిందూ రాష్ట్ర మీన్స్, హీ రెస్పాండ్స్ ఇన్ వన్ వర్డ్, ఒక్క పదంలో, భేద్ భావ్ అన్నాడు. భేద్ భావ్ అంటే హిందీ వర్డ్, అంటే ఏంటంటే డిస్క్రిమినేషన్. వీళ్ళు ఈ కులం, వాళ్ళు ఆ కులం, వీళ్ళు ఈ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్, ఇలాగా అలాగా. ఇది వాడికి నచ్చడం లేదనమాట ఆ వ్యక్తి. అ యంగ్ యాదవ్ ఫార్మర్ ఆన్ ది అవుట్స్కర్ట్స్ ఆఫ్ లక్నో, ఉత్తర్ ప్రదేశ్, కన్కర్స్ అంటే అగ్రీస్, కన్కరింగ్, హీ అగ్రీస్ విత్ దిస్ భేద్ భావ్, ఈజ్ అగ్రీయింగ్. వాడక్కడ ఎవరండి ఆయన? పసీ కమ్యూనిటీ వాడు, వాడికి భేద్ భావ్ ఉందన్నాడు. ఇక్కడ యాదవ్ ఫార్మర్, వీడు కూడా భేద్ భావ్ ఉందన్నాడు. కన్కర్స్. ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ బికాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ అస్. మనకి రాజ్యాంగం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అది మనల్ని పరిరక్షిస్తుంది, అది మనల్ని ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. ఇట్ గేవ్ అస్ రిజర్వేషన్స్. ఓకే, హమే, హిందీ వర్డ్ మళ్ళీ, హమే సంవిధాన్ బచానా హై, సంవిధాన్ కో బచానా హై అంటే ఏంటి? ద కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ప్రొటెక్టెడ్, ద కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. చూడండి ఎంత బాగా అన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు an interplay in North India, ఇది అవుతుంది అది అవుతుంది, ఇంటర్ప్లే. ఓకే, లైఫ్ ఈజ్ అన్ ఇంటర్ప్లే ఆఫ్ హ్యాపీనెస్, సారో, సాడ్, డిప్రెషన్, మెనీ థింగ్స్. సో ఇన్ ఇంటర్ప్లే ఇన్ నార్త్ ఇండియా, ద ఇంటర్ప్లే బిట్వీన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ మొబిలైజేషన్. సో ఒకవైపు రాజ్యాంగం, ఒకవైపు పొలిటికల్ మొబిలైజేషన్ హ్యాస్ ఫండమెంటల్లీ షేప్డ్ ద ట్రజెక్టరీ, ద పాత్ ఆఫ్ డెమోక్రటిక్ పాలిటిక్స్. డెమోక్రటిక్ పాలిటిక్స్ అనమాట. ఎక్కడ? ఇన్ నార్త్ ఇండియా. రిజర్వేషన్స్ ఫౌండ్ ప్లేస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రిజర్వేషన్స్ అన్నది అసలు కాన్స్టిట్యూషన్లో ఎందుకు జోడించారంటే, ప్రైమరీలీ యాజ్ కాంపెన్సేటరీ ప్రావిజన్స్, అంటే వీళ్ళకి నష్టం జరిగింది కాబట్టి మనం కాస్త కాంపెన్సేట్ చేయాలి దీనికి, మనం దానికి కాంపెన్సేటరీ ప్రావిజన్. ఈ కాంపెన్సేటరీ ప్రావిజన్ ఏం చేయాలంట? ఈ కాంపెన్సేటరీ ప్రావిజన్ మస్ట్ ఏంటి? రిడ్రెస్ అంటే ఏంటి? మస్ట్ రెక్టిఫై, మస్ట్ కరెక్ట్. ఈ కాంపెన్సేటరీ ప్రావిజన్స్ టు రెక్టిఫై ఆర్ కరెక్ట్ ఏంటంట? హిస్టారికల్ డిసడ్వాంటేజ్. ఎప్పుడు చరిత్రలోని డిసడ్వాంటేజ్ ఎమర్జింగ్ ఇన్ ద 1990s. ఎమర్జింగ్ ఎప్పుడు? 1990sలోని యాజ్ ద ప్రైమరీ మొబిలైజేషన్ టూల్. ఓకే, ఇది ప్రైమరీ, ప్రప్రథమంగా దీనివల్లనే జనాలందరినీ కూడబెట్టారనమాట. అదొక పరికరంలో వాడారనమాట. ఫర్ స్టేటింగ్ వెరీ స్ట్రాంగ్లీ, అసర్టింగ్ రిప్రజెంటేషనల్ క్లెయిమ్స్. వీళ్ళకి ఇది జరిగింది, వీళ్ళకి ఇది జరిగింది, వీళ్ళకి ఇది జరిగిందని రిప్రజెంటేషన్ క్లెయిమ్స్ మొదలుపెట్టారు. ఒక్కొక్క కమ్యూనిటీకి ఎంతెంత నష్టం జరిగింది. రిప్రజెంటేషన్ క్లెయిమ్స్ ఆఫ్ లోవర్ కాస్ట్ గ్రూప్స్.
ఇన్ ద 90s. ఇదంతా ఎప్పుడు జరిగింది? 1990sలో. ద మోడీ జగర్నాట్. కానీ మోడీ అన్న వ్యక్తి వచ్చిన తర్వాత ఇదొక హ్యూజ్ క్రషింగ్ ఫోర్స్. జగర్నాట్ ఇదొక రోడ్ రోలర్ తొక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట ఈయన. ద మోడీ జగర్నాట్ విత్ ఇట్స్ ఎబిలిటీ టు ఫోర్జ్, టేక్ ఇట్ ఫార్వర్డ్, టు ఫోర్జ్, మూవ్ ఫార్వర్డ్ ఏ క్రాస్ క్యాస్ట్ కోయలిషన్. ఇటువైపు అగ్రకులాలు ఉన్నారు, అటువైపు బీసీలు ఉన్నారు, అటువైపు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, అందరినీ క్రాస్ క్యాస్ట్ కోయలిషన్. ఓకే, 3-4 కోయలిషన్, అందరి కూటమి అన్నమాట. appeared to have shifted the arc. ఇది appeared, పైకి ఏం కనబడుతుంది? షిఫ్టెడ్ ది ఆర్క్. అంటే ఆ బెండ్ ఇన్నాళ్ళు అందరినీ కలుపుకెళ్తున్నట్టు ఆ బెండ్ ఉండేది, ఇప్పుడు కాస్త ఒకవైపు మగ్గు చూపెడుతుంది. షిఫ్టెడ్ ది ఆర్క్ బై ఫోర్జింగ్ క్రాస్ క్యాస్ట్ హిందూ కోయలిషన్. సో సడన్గా బీజేపీ పార్టీకి ఏంటి వేశారు ముద్ర? ఇట్ ఈస్ అ హిందూ కోయలిషన్ పార్టీ, ఇట్ ఈస్ నో లాంగర్ సెక్యులర్ అనమాట. హిందూ కోయలిషన్ అనేసారు. ఫర్ మచ్ ఆఫ్ దిస్ డెకేడ్, 2014 నుంచి 2024 వరకు డెకేడ్, ఈ పదేళ్లలో ఓకే, ఈ 10 ఏళ్లలో ఫర్ మచ్ ఆఫ్ దిస్ డెకేడ్ ఏమంటున్నారు ఆథర్ గారు? ఫర్ మచ్ ఆఫ్ దిస్ డెకేడ్ ద లాజిక్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ మొబిలైజేషన్, వీడు మన కులపోడు కాదు. సో క్యాస్ట్ బేస్డ్ మొబిలైజేషన్ అంటే జనాల్ని తోలుకురావడం, క్యాస్ట్ బేస్డ్ మొబిలైజేషన్ సీమ్ టు హ్యావ్ రిసీడెడ్, వెనకడుగు వేసింది. ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఆ నేపథ్యంలో, allowing the BJP to introduce and pass 103rd amendment to the constitution. ఈ సవరణ ఏంటి? మ్యాండేటరీ బై లా, తప్పదు, మ్యాండేటింగ్ 10% రిజర్వేషన్స్. ఎవరికండి ఇది? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10%. అమంగ్స్ట్ అన్రిజర్వ్డ్, ఈ అన్రిజర్వ్డ్ ఎవరు? యూ హ్యావ్ టు రీడ్ ఇట్ యాజ్ ది అప్పర్ కాస్ట్ కేటగిరీస్ టు మ్యూటెడ్ అపోజిషన్ వాళ్ళు సైలెంట్, టు మ్యూటెడ్ అపోజిషన్. ఎవరు అసలు ఇది తప్పు అన్న వాళ్ళు ఎవరు లేరన్నమాట. ఓకే, తప్పు అన్న వాళ్ళు ఎవరు లేరు. ద రీఎమర్జెన్స్ ఆఫ్ ద గ్రామర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మళ్ళీ ఎమర్జ్, బయటికి రావడం, మళ్ళీ రీఎమర్జ్ అయిందనమాట. ఏంటి? కొత్త లాంగ్వేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ద గ్రామర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే వ్యాకరణం కాదు, దిస్ ఇస్ అ న్యూ వే ఆఫ్ టాకింగ్. ఎలాగా అంటే నార్మల్గా ఎవరన్నా నా భయం అండి, ఓ డివోర్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫియర్, దెన్ యూ క్యాన్ మ్యారీ సక్సెస్. సో డివోర్సు, మ్యారీ ఇలా కూడా వాడచ్చా? వర్డ్ వాడుతున్నారు కదా. ఓకే, వాడుతున్నారు కాబట్టి ఇలాంటి కొత్త ప్రయోగాలు అనమాట. అంటే హార్డ్ వర్క్ ఈజ్ అ వెరీ ప్రెగ్నెంట్ వర్డ్ నవ్ డేస్. హీఈస్ ఇన్ ద పింక్ ఆఫ్ హిస్ హెల్త్. ఇవన్నీ చూడండి. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూ గ్రామర్ that nowadays the Gen Z, Gen Y, the millennial kids are talking. Okay, so the re-emergence of the grammar of the constitution, rights and reservations, వాళ్ళ రైట్లు ఏంటి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ రిజర్వేషన్ ఏంటి, 2024 ఎలక్షన్స్లో మస్ట్ నాట్ బి మిస్రెడ్ యాజ్. దీన్ని మనం తప్పుగా చదవకూడదు. అంటే బిట్వీన్ ద లైన్స్ చదివినప్పుడు must not be misread as harking back, must not be redressed as ఏంటి? harking back అంటే harking అనగానే మనం ఏమనాలి? listen to lend an ear, listen or to lend an ear. must not be misread as you're lending an ear back to the mandal politics of the yore. అంటే ఇది అప్పుడు మండల్ పాలిటిక్స్ జరిగింది కదా, మొరార్జీ దేశాయ్ గారి ఆఫ్ యోర్, జరిగిపోయిన కాలం, మండల్ పాలిటిక్స్ ఆఫ్ యోర్. సో ఇట్ ఈస్ నౌ మస్ట్ నాట్ బి మిస్రెడ్ యాజ్ ద మండల్, హార్కింగ్ బ్యాక్ టు ద మండల్ పాలిటిక్స్ ఆఫ్ యోర్. యోర్ అంటే ఏంటి? మనకి నాస్టాల్జియా, లాంగ్ ఎగో. మండల్ పాలిటిక్స్ ఏంటంటే ద మండల్ కమిషన్ ఆర్ ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, SCBC, was established in India in 1975 by the Janata Party government under Prime Minister Morarji Desai.
with a mandate to identify the socially or educationally backward classes of it. It was headed by అప్పట్లో బీపీ ఉండేవాడు అనమాట, చాలా పెద్ద లీడర్. ఓకే, సో ఇట్ వాజ్ హెడెడ్ బై హిమ్. సో ఇప్పుడు చూడండి, సో అప్పుడు జరిగిన దాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. హార్కింగ్ వీ హావ్ టు లెండ్ ఎన్ ఇయర్ బ్యాక్ టు వాట్ ద మండల్ పాలిటిక్స్ ఆఫ్ యోర్. So the re-emergence of the grammar of the Constitution, rights and reservations in the 2024 election must not be misread. అలా చదవకూడదు మనం, as if they're lending in year 2 back to those days of Mandal politics of bygone days. There is something far more significant at play here. అంతకన్నా చాలా ఇంపార్టెంట్ ఏదో. ఓకే, సంథింగ్ ఈజ్ నౌ ఇక్కడ దానికన్నా ఇంపార్టెంట్ ఏదో ఆట ఆడిస్తాం, విచ్ ఇస్ ప్లేయింగ్ హియర్. అదేంటి? ద రెటరిక్ ఆఫ్ చేంజింగ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ పర్సుయేజివ్ స్కిల్స్, ఎలోక్వెన్స్, ఆరిటారికల్ స్కిల్స్ ఇవన్నీ వాడి రాజకీయ నాయకులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజ్యాంగాన్నే మార్చేద్దాం అనుకుంటున్నారు. ఛాలెంజెస్ ద వెరీ ప్రిన్సిపల్స్. ఈ రెటరిక్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ద వెరీ ప్రిన్సిపల్స్. అసలు దేని వలన? అపాన్ విచ్, ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ అపాన్ విచ్ దిస్ కంట్రీ వాజ్ ఫౌండెడ్, దాన్నే మనం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ చేస్తున్నాం. ఓకే, చేంజింగ్ ద కాన్స్టిట్యూషన్. ఎవరు? భాజపా. ఎప్పుడు? 400 దాటితే. సో ఆ సంవిధాన్ కో ऐसे ही रखना है, भेदभाव नहीं दिखाना है అంటున్నారు కదా వాళ్ళు. సో ఇలాంటివి చేయకూడదు. అండ్ ఇట్ ఈస్ దిస్ దట్ ఈస్ కాజింగ్ డిసనెన్స్. ఈ changing the constitution upon which the country was founded. You can't change it because the entire country was formed on one written text in the form of a constitution, Rajyangam Prakaram. And it is this changing of constitution that is causing dissonance. Consonance ante agreement, dissonance ante disagreement anamata. Evarloni? Among voters. With a party and with the Bhajapa's logic. భాజపా ఒక లాజిక్లో వెళ్తుంది, ఆ లాజిక్కి దీనికి సంఘీభావం లేదనమాట. ఆఫ్ క్రాస్ క్యాస్ట్ పొలిటికల్ మొబిలైజేషన్. క్రాస్ క్యాస్ట్ ఇన్నాళ్ళు కోయిలిషన్ అనుకున్నారు, క్రాస్ క్యాస్ట్ హిందూ కోయిలిషన్ అయిపోయింది కదా. సో అందుకనే వాళ్ళు భయపడుతున్నారు. ఆఫ్ క్రాస్ క్యాస్ట్ పొలిటికల్ మొబిలైజేషన్. ద యాదవ్ ఓటర్ వి స్పోక్ టు ఆర్టికులేటెడ్. ఎవరితో అయితే మాట్లాడామో ఆయన ఆర్టికులేట్, స్పోక్ వెరీ క్లియర్లీ, దిస్ క్లియర్లీ articulated this. The constitution protects our fundamental rights. It ensures equality between castes and communities. దీన్ని మార్చేద్దాం అనుకుంటే భాజపా వాళ్ళు కష్టం అండి, మేము ఈసారి వాళ్ళతోని ప్రయాణం చేయలేము. ఓకే, ప్రయాణం చేయలేము. The fact that the ordinary Indian is worried about the constitution is of ordinary Indian is worried అంటే భయపడుతున్నాడు అనమాట. About the రాజ్యాంగం is of far greater political significance. చాలా ఇంపార్టెంట్ ఇది. రాజకీయ దురంధరులకే ఇది ఏంటండి సడన్గా రాజకీయంలోని రాజ్యాంగం పెద్దపీట వేసి కూర్చుంది అన్నది వాళ్ళకి ఇట్ ఈస్ ఫార్ గ్రేటర్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ దాన్ ద క్వశ్చన్ ఆఫ్ హూ విన్స్ ఎలక్షన్. ఎవరు ఎలక్షన్ గెలుస్తారన్నది కాదు. ఇప్పుడు గెలిస్తే రాజ్యాంగాన్ని పార్టీ మార్చేస్తుంది, ఆ పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది. చూడండి ఇలాగ వచ్చిందనమాట. అగైన్స్ ద బ్యాక్ డ్రాప్, ఇది నేపథ్యం ఏంటి? అగైన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ టోటల్ డామినెన్స్. టోటల్గా డామినేట్ చేసేస్తుంది, అంటే పై చేయి తీసుకుందనమాట. దట్ ద బీజేపీ ప్రొజెక్టెడ్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఎలక్టరల్ క్యాంపెయిన్. టోటల్ డామినెన్స్ బీజేపీ ఇది ప్రొజెక్ట్ చేసింది, ఇది ఇలా చూపెట్టింది అనమాట జనాలకి. ప్రొజెక్టెడ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఎలక్టరల్ క్యాంపెయిన్. ఏంటి? ద కన్సర్న్స్ ఓవర్ ద Constitution expressed by the ordinary voters are constitutive. అందరూ టుగెదర్గా కాన్స్టిట్యూటివ్ ఆఫ్ గ్రోయింగ్ యాంగ్జైటీ. అందరిలోనే తెలియని ఆతృత వచ్చిందనమాట. బీజేపీ కానీ వస్తే మార్చేస్తారా అంటే మన ఫండమెంటల్ రైట్స్ పోతాయా, మన గ్యారంటీస్ పోతాయా, ఇన్ని చూడండి ఎలాగా. ఓకే, బై ద ఆర్డినరీ ఓటర్స్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రోయింగ్ యాంగ్జైటీస్ ఓవర్ డెమోక్రాటిక్ ఇరోజన్. తుడిచిపెట్టేస్తారు, ఇంక ఇవన్నీ ఏమి ఉండవు, తుడిచిపెట్టేస్తారు. ఓకే, ప్రజాస్వామ్యం అన్నది
తుడిచిపెట్టేస్తారు. ఓకే, అండ్ ఇట్స్ కన్స్ట్రెయిన్స్. ఓకే, కన్స్ట్రెయిన్లు ఉంటాయి కదా కొన్ని, అంటే అన్నీ స్మూత్గా అవ్వవు, దానికి కొన్ని చిక్కుముళ్ళు ఉంటాయి, కన్స్ట్రెయిన్స్. అండ్ ఇట్ కన్స్ట్రెయిన్స్ ద డెమోక్రటిక్ లెజిటిమసీ, ద లీగాలిటీ ఆఫ్ ద ఇష్యూ, ద డెమోక్రటిక్ legality of the government, even if the BJP comes to power again as projected. బీజేపీ ఎలాగైతే పవర్కి వచ్చేస్తానని అందరూ అంటున్నారో, ప్రొజెక్ట్ చేస్తున్నారో, వచ్చేసినా కూడాను డెమోక్రాటిక్ ఇరోషన్ అవుతుందా? కాన్స్టిట్యూటివ్ గ్రోయింగ్ యాంగ్జైటీని ఆపగలదా? టోటల్ డామినెన్స్ బీజేపీకి ఉంది అంటున్నారు, కానీ ఆర్డినరీ ఇండియన్ ఏంటి వరి అవుతున్నాడు? కాన్స్టిట్యూషన్ ఏమైనా మార్చేస్తారా? దిస్ హ్యాస్ బికమ్ ఫార్ గ్రేటర్ పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ ఏమంటారు? ఎ మిర్రర్ టు ద కాంట్రడిక్షన్స్. ఒక అద్దం పట్టాం, ఇప్పుడు జరుగుతున్న కాంట్రడిక్షన్. వాడు ఇడ్డం అంటే ఇటు తిడ్డం అంటున్నాడు కదా, కాంట్రడిక్షన్స్. బట్ ద కాన్స్టిట్యూషనల్ డిస్కోర్స్, రాజ్యాంగం ప్రకారం మాట్లాడుతున్న మాటలు యాజ్ ఇట్ ఈస్ ఎమర్జింగ్, ఏదైతే బయటకు వస్తుందో, ఆల్సో మిర్రర్స్ ద డీప్ కాంట్రడిక్షన్స్. అవి కూడా ఒక అద్దం పట్టుకున్నాయి, డీప్ కాంట్రడిక్షన్, చాలా లోతుగా. మన ఎస్ అంటే వాళ్ళు నో అంటున్నారు. దట్ హ్యావ్ షేప్డ్ ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్ ఇన్ ఇండియా, అంటే ఇప్పుడు వెరీ నౌ, కాంటెంపరీ వెరీ నౌ. సో దిస్ హ్యాస్ షేప్డ్, ఓకే, ద కాంట్రడిక్షన్స్ హ్యావ్ షేప్డ్ కాంటెంపరీ పాలిటిక్స్. ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టివ్, చెప్పాలి. దట్ ఈవెన్ యాజ్ దళిత్ ఓటర్స్ స్పీక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రైట్స్, ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యులరిజం, సర్వమత సమ్మేళనం, అన్నింటినీ మనం, అన్ని మతాల్ని మనం ఒప్పుకుంటాం, మనకేమి వీళ్ళంటే వాళ్ళంటే లేదు అని ఏం లేదు. కానీ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టివ్ దట్ ఈవెన్ యాజ్ దళిత్ ఓటర్స్ స్పీక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రైట్స్, ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం and religious equality was a concern expressed primarily. రిలీజియస్గా అందరికీ ఈక్వాలిటీ ఉంటుందా అని ఎవరు అడిగారు? బై ద ముస్లిం ఓటర్స్, బికాస్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ బీజేపీస్ హిందూ coalition. Who spoke repeatedly? They spoke repeatedly, తరచు, against Hindu-Muslim politics. Hindu-Muslim politics గురించి. సెక్యులరిజం వయా ద కాన్స్టిట్యూషన్. సెక్యులరిజం అంటే సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ అంటాం కదా. సెక్యులర్ ఏ మతం అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రపంచంలో ఉన్న 4600 రిలీజియన్స్ ఉన్నట్టు అవి ఎవరన్నా ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు, మాకు ఎటువంటి భేదభావం లేదు. ఓకే, సో సెక్యులరిజం via the constitution found voice during the protests against the CAA. సెక్యులరిజం, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని పట్టుకుని ఒక వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక వాయిస్ దొరికిందనమాట. ఎలాగా? మన ప్రొటెస్ట్ చేశారు దేనికి? అగైన్స్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బ్యాక్ ఇన్ ఎర్లీ 2020, బట్ ఓన్లీ అమంగ్ ముస్లిమ్స్. ఈ వాయిస్ ఎక్కడ దొరికిందండి? దే ఫౌండ్ ఎ న్యూ వాయిస్ అన్నాడు కదా. It found a voice during the protest only among Muslims. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఆథర్? ఆర్గ్యూబ్లీ ద హైటెండ్, ఎంత ఆర్గ్యూ చేసుకుని హైటెండ్ అంటే పీక్ అన్నమాట. పీక్ ఆఫ్ పోలరైజేషన్ అంటే పోలరైజ్డ్, ఒక నార్త్ ఒక సౌత్. ఓకే, అటు వాడు ఇటు వీడు. ఆర్గ్యూబ్లీ ఎంత ఆర్గ్యుమెంట్ చేసుకున్నా యాక్సెప్ట్ చేయాలి. ద హైటెండ్ పోలరైజ్డ్ రెటరిక్. ఓకే, ఇప్పటి వరకు రెటరిక్ అంటున్నాం కదా. అడాప్టెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ రీసెంట్ వీక్స్ ఈజ్ అ రెస్పాన్స్ టు ద రీఎమర్జెన్స్ ఆఫ్, మళ్ళీ వచ్చిందనమాట ఎమర్జెంట్, మళ్ళీ ఆఫ్ క్యాస్ట్ కోయలిషన్స్. సో మళ్ళీ ఓకే, కులం మీద కోయలిషన్స్ అంటే కలిసి, అంటే కంటెస్ట్ చేయడం ఎలక్షన్స్ with the constitution, రాజ్యాంగం as the centerpiece. with the రాజ్యాంగం as the centerpiece. సో టేబుల్ మీద ఫస్ట్ రాజ్యాంగం పెట్టి మనం ఏం మాట్లాడుతున్నాం? రీఎమర్జెన్స్ ఆఫ్ క్యాస్ట్ కోయలిషన్స్ రాజ్యాంగం ప్రకారం ఎలా చేయొచ్చు అన్నది, దీన్ని మనం సెంటర్ పీస్గా మాట్లాడుతున్నాం. హిందూ ఓటర్స్ ఆర్ నాట్ బ్లైండ్. హిందూ ఓటర్స్ ఏమి గుడ్డోలు కాదు. దేనికి? టు ద కమ్యూనల్, ఓకే, communal nature of this rhetoric.
వాళ్ళే అంత గుడ్డిగా లేరు. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తుంటే నమ్మేయడానికి. కమ్యూనల్ నేచర్ ఆఫ్ దిస్ రెటరిక్. హౌఎవర్ దిస్ ఈజ్ నాట్ దేర్ ప్రైమరీ కన్సర్న్. హిందూ ఓటర్స్కి ఇది ప్రైమరీ కన్సర్న్ కాదు. దిస్ ఈజ్ నాట్ దేర్ ప్రైమరీ కన్సర్న్. ఇది ప్రథమైన ప్రాబ్లం ఏం కాదు. దీని గురించి ఆలోచించాలండి, తర్వాతే మిగిలినవన్నీ నేను అనేమంటలేదు. ప్రైమరీ కన్సర్న్ కాదు. దేర్ ప్రీ ఆక్యుపేషన్, వాళ్ళు ముందుగానే ఒక పనిలో ఉన్నారు, ఆక్యుపై ఉన్నారు. ముందుగానే ప్రీ ఆక్యుపేషన్ ఏంటంటే ప్రప్రథమంగా ప్రైమర్లీ విత్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. కులం పేరిట వ్యత్యాసం, భేదభావ్ అన్నాడు కదా, డిస్క్రిమినేషన్ అండ్ రిజర్వేషన్స్. వీళ్ళకి ఎంత పర్సెంట్, వీళ్ళకి ఎంత పర్సెంట్, వీళ్ళకి ఎంత మరి ఇప్పుడు హిందూస్కి ఏం మిగులుతుంది? సో దాని మీద మాట్లాడుతున్నాను. ద సైలెన్స్ అరౌండ్ ది కాన్స్టిట్యూషనల్ ఆస్పిరేషన్. రాజ్యాంగం ప్రకారం కొంతమంది ఆస్పైర్ అవుతారంటే కొద్దిగా ముందుగా ఆలోచిస్తారు, ఇలాగా అలా జరగచ్చు, ఇలా జరగచ్చు. ఇప్పుడు మా ఐఏఎస్కి వచ్చిన వాళ్ళందరూ ఆస్పిరెంట్స్ టు గెట్ ఎ జాబ్. అలాగా అరౌండ్ ద కాన్స్టిట్యూషనల్ ఆస్పిరేషన్ ఆఫ్ ఏంటి, సెక్యులరిజం, అన్ని మతాల వాళ్ళు. ఓకే, రిమైన్స్ కాన్స్పిక్యూయస్, వెరీ క్లియర్, రిమైన్స్ వెరీ క్లియర్ అగేన్స్ట్ ద బ్యాక్డ్రాప్. ఏ నేపథ్యంలోని? అగేన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ది డీప్లీ పాయిజనస్, లోతులుగా విషం నిండిపోయి విడగొట్టే డివిజివ్ హిందూ ముస్లిం రెటరిక్. హిందూ ముస్లిం అనేది ఒక అనర్గళంగా జనాలు పర్స్యూసివ్గా మాట్లాడుకుంటారు. రెటరిక్ దట్ హ్యాస్ డామినేటెడ్ దిస్ ఎలక్షన్స్. 2024 అంతా ముస్లిమ్స్ వర్సెస్ హిందూస్ లాగే డామినేట్ అయిపోతుంది అనమాట. ఓకే, డామినేట్ అవుతుంది. ఫైనల్గా ఇఫ్ ద 2024 ఎలక్షన్స్ ఇండీడ్ అ బ్యాటిల్ ఫర్ ద కాన్స్టిట్యూషన్, మనం అందరూ అనుకున్నట్టుగానే రాజ్యాంగం కోసమే, ఈజ్ ఇండీడ్ ఎ బ్యాటిల్ ఫర్ ది కాన్స్టిట్యూషన్, దెన్ ద సైలెన్సెస్, చాలామంది సైలెన్సెస్ టెల్ us మచ్ అబౌట్ ద క్రిటికల్ ఫాల్ట్ లైన్స్. అంటే క్రిటికల్గా చూసేవాళ్ళు, క్రిటికల్గా చెప్పేవాళ్ళు, క్రిటికల్గా మాట్లాడేవాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, దే ఆర్ నౌ లుకింగ్ ఎట్ ది, దే ఆర్ నౌ లుకింగ్ ఎట్ వాట్, దే ఆర్ లుకింగ్ ఎట్ ది ఫాల్ట్ లైన్స్. వాట్ ఆర్ దే లుకింగ్ ఎట్? అ లాంగ్ క్రాక్ ఇన్ ద సర్ఫేస్ అన్నమాట. ఎక్కడెక్కడ క్రాక్లు ఉన్నాయి. A fault line in a system or process is an area of it that seems weak and likely to cause problems or failure. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఈ రెటరిక్ అంటే ఏమంటున్నాడు ఆథరు? ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్ పర్స్యూసివ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్, ఎస్పెషల్లీ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అండ్ అదర్ కాంపోజిషనల్ టెక్నిక్స్. ఓకే, ఇక్కడ మనం ఆరిటరీ, ఎలోక్వెన్స్, లాంగ్వేజ్ దట్ ఈస్ డిజైన్డ్ టు హ్యావ్ అ పర్స్యూసివ్ ఆర్ ఇంప్రెసివ్ ఎఫెక్ట్, బట్ దట్ విచ్ ఈస్ ఆఫెన్ సంథింగ్ రిగార్డెడ్ యాజ్ సంథింగ్ ఎల్స్. సో ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంది? అబౌట్ ది క్రిటికల్ ఫాల్ట్ లైన్స్ దట్ అవర్ పాలిటీ group of people, okay, who are ruling has to confront. వాళ్ళు ఎదుర్కోవాలి, they have to face, confront, as it does of the possibilities of more substantive, having enough politics of rights and equality. Clear? So this is today's analysis of the editorial, which is talking about why the constitution suddenly has become a very important topic in the elections. రాజ్యాంగం ఎందుకు ప్రథమ పీట వేశారు, అంత పైపీట వేసి కూర్చోబెట్టి దాన్ని కూడా ఒక ఎలక్షన్లోని ఒక పాయింట్గా ఎందుకు మాట్లాడారు అన్నది మనం కూలంకషంగా డిస్కస్ చేసుకున్నాం. మీరు ఈ క్లాసులు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఏమన్నా కమెంట్స్ ఉంటే పెట్టండి, సో దట్ మాకు కూడా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుంది. ఉభయ రాష్ట్రాల్లోని ఉద్యోగార్థులందరికీ వాళ్ళకి క్లాసులు తోడ్పడతాయనే సదుద్దేశంతో ఐఏఎస్ హైదరాబాద్ యాజమాన్యం ఈ క్లాసులు మీ అందరి అభ్యుదయం కోసం మేము క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. క్లియర్? థ్యాంక్ యూ.